తన సేవలను అందించి మంచి సంఘ పెద్దగా పేరు తెచ్చుకున్నారు. తన బిడ్డ అందరినీ మంచి కుటుంబీకులుగా స్థిరపరిచి 18 మంది మరుమరాండ సంతానము, 2 మిడిమరుల సంతానం చూసి సంతోషంగా జీవించి 2002 జూలై 11వ తేదీన దేవుని పిలుపు అందుకొని సంతోషం అందుకొని ఈ లోకయాత్ర ముగించుకొని 83 సంవత్సరాలు జీవించి దేవుని ఇష్టంగా జీవించి దేవుని సన్నిధానంలో విశ్రాంతిని తీసుకుంటున్నారు. మా తల్లిగారు దేవుని కృప బాహుళ్యం చేత 85 సంవత్సరాలు పూర్తి చేసుకుని సజీవురాలుగా ఉండి కుమారుల సహకారంతో అల్లు కుమార్తె దగ్గర అక్కివారిపాలెంలో వారి ఇరువురి అమూల్యమైనటువంటి వెలకట్టలేని వృద్ధాప్య సేవను అందుకుంటున్నారు. మా తల్లిగారి కోరిక మేరకు మా తల్లిగారి ఆత్మకు శాంతి కలుగునట్లు ఆయన 9వ వర్ధంతి సందర్భంగా దేవుని నామమును స్మరించే గీతములను ఈ కార్యక్రమం ద్వారా 6వ కుమారుడైనటువంటి రవికుమార్ కార్యక్రమం ద్వారా మీరు వారందరికీ ఆత్మీయ సంతృప్తి పొందగలరని ఆశిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ఆయన పరిశుద్ధ చిత్తానుసారంగా మనమందరము ఈ విధంగా కలుసుకొని